ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థంలో ప్రస్తుతం 16వ భాగంలో 7వ అంశాన్ని తెలుసుకుంటున్నాము. విరుద్ధ సంకల్పములు, విరుద్ధ కర్మఫలములు. శ్రీ వశిష్ఠ మహర్షి. ఆ తర్వాత ఒకనికి శుభం జరగాలి అని, మరొకడేమో అతనికి అశుభం జరగాలి అని ఒకానొక వ్యక్తి గురించి కోరుకున్న వారి తీవ్ర ధ్యానపరులైతే వారి వారి విరుద్ధ పరస్పర వ్యతిరేక్త కర్మఫలాలు ఎట్లా ప్రయోజనకారి అవుతాయి అనే ప్రశ్నకు ఇట్లా సమాధానం చెప్పడం ప్రారంభించాను. నేను శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ ప్రజ్ఞప్తి మహారాజా, అర్హతను అనుసరించి ఫలం ప్రసాదించే ప్రయోజనం సమస్త క్షేత్రములందు తపస్సు, వ్రతము, పూజ మొదలైన వాటిలో సృష్టాదిలో బ్రహ్మచే తన సంకల్ప నగరము వంటిదగు ఈ సృష్టి అందు కల్పించబడినది. అనగా శాస్త్రోక్తములైన స్నాన, దాన, తపో, యజ్ఞ, పూజ, వ్రతాదులు, ప్రయాగ మొదలైన పవిత్ర స్థానములతో దేహపతనములు, మరణాదులు మొదలైన విధిపూర్వకంగా ఆచరించుటచే అవన్నీ అవశ్యం ఆయా రీతులుగా అనుకున్న ఫలమును ప్రసాదించడం బ్రహ్మ యొక్క సంకల్పానుసారమే అయి ఉన్నాయి. మహాపాపియగు ఒకనొకడు శ్రద్ధాళుడై పవిత్ర తీర్థక్షేత్రములలో వార్ధక్యములు దేహమును త్యజించు సమయంలో చైతన్యం యొక్క విభాగమగు ఆ పుణ్యక్షేత్ర మహిమచే అతని సమస్త పాపములు గాని కొంత విభాగం గాని ఉపశమించడం కూడా చైతన్యం యొక్క సంకల్ప రూప నియతియే అయి ఉన్నది. శాస్త్రానుసారం నడుచు మనుజుని పాపం అల్పమై ఉంటే అతనికి ఆయా ప్రయోజనాలు, ఆయా కోరుకున్న వ్రత, నియమ, తపో, నామస్మరణాదుల ఫలాలు మరింత తక్కువ వ్యవధిలో మరింత వేగంగా ప్రయోజనకారి అవటం కూడా బ్రహ్మదేవుని సంకల్ప నియతియే అయి ఉన్నది. ఆయా క్షేత్రములలో మనుజుడు ఆర్జించిన ధర్మము అతని పాపమునకు సమానమై ఉంటే అప్పుడు ఆ రెండింటి యొక్క భోగము కొరకై ఈ రెండు శరీరముల కొరకై ఇరువురు చిదాభాసులు స్ఫురించడం కూడా జరుగుతూ ఉంటాయి కూడా. చూచావా రాజా, ఈ విధంగా అల్పము అధికమగు పుణ్యపాపముల యొక్క మహత్ఫలం బ్రహ్మం యొక్క సంకల్పంచే ఏ ప్రకారంగా స్ఫురిస్తుందో ఆయా ప్రకారంగానే అది వ్యవస్థితమై ఉంటుంది. ఆ చిద్వస్తువు బ్రహ్మమే హిరణ్య గర్భుడు వంటి సమిష్టి జీవులుగాను, నీవు నేను వంటి వ్యష్టి జీవులుగాను కూడా రూపం దాల్చుచున్నది. అది ఎచ్చటెచ్చట ఏ ప్రకారం సంకల్పిస్తే అచ్చటచ్చట ఆయా ప్రకారంగానే స్థితి నొంది ఉంటుంది. బ్రహ్మం యొక్క సంకల్పమే ఈ జగత్తు. బ్రహ్మం యొక్క సంకల్పం అనే నియతిని అనుసరించి పాపం చేసి ఉన్నవానికి నేను నరకం చేరుచున్నాను అనే బుద్ధి ఉదయిస్తోంది. బ్రహ్మం యొక్క సంకల్పానుసారమే పుణ్యక్షేత్ర దర్శనం పుణ్యఫలము రూపంగా అనుభూతమవుతోంది. మరణం పొందిన తర్వాత జీవునకు ఇప్పుడు నేను ఒక్కడినే మరణించాను, వారు వీరు నా బంధువులు, నా భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు మొదలైన వారంతా నా కొరకై ఏడ్చుచున్నారు. ఇప్పుడు ఏకాకినై నేను పరలోకం పొందాను. ఇటువంటి బుద్ధి అంతా మరణానంతరం ఉదయిస్తుంది. మరణానికి ముందు కూడా వాతం, పిత్తం మొదలైన ధాతువుల యొక్క క్షోభచే దేహంతో తాదాత్మ్యం చెంది ఉన్న బుద్ధిలో అనేక భ్రమలు ఉదయిస్తున్నాయి. అప్పుడు అతని పాపపుణ్య ఫలాల భావన చైతన్యం యొక్క కల్పనావశం చేత అతనికి కలగటం జరుగుతూనే ఉన్నది. నిగ్రహానుగ్రహ ద్రష్టలకు మహాత్ములు మాత్రమే ఒక జీవుని యొక్క పాప పుణ్య దేహాలు చూడగలగటం కూడా చైతన్యం యొక్క కల్పన చమత్కృతి. ఇక ఆ మరణించిన దేహం చుట్టూ ఉన్న అతని బంధువులు అతనిని అచేతనునిగాను, శవముగాను, మృత్యునిగాను మాత్రమే చూడగలుగుతున్నారు. వారు అతని జీవిత విశేషాలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ శ్మశానం వరకు వెళ్ళి అతని భౌతిక దేహంను దహనం చేస్తున్నారు. అతని మనోకల్పితమైన పాపపుణ్య భావన సంరంభం వారు గాంచలేకపోతున్నారు. ఇది కూడా చిదాకాశ సంకల్పనీయది.
ఇక నీ ప్రశ్నకు వద్దాం. ఒకే మనుషుని గురించి మిత్రుడు ఇతడు సుఖంగా జీవించుగాక అని కోరుకొనున్నవాడే కోరికలు ప్రసాదించే క్షేత్రంలో ఆ ధ్యాసతో ఏకాగ్రతతో ఆరాధనతో ధ్యానించటం శత్రువు ఈతనికి మరణం సంభవించుగాక అని అట్టి కోరికలు ప్రసాదించే క్షేత్రంలో ధ్యానించటం ఈ రెండు ఒకేసారి జరిగాయనుకో అప్పుడేమవుతుందని ప్రశ్నించావు కదా. విను. అప్పుడు 1 ఆ మనుజుని సంవిత్తు మిత్ర సంవిత్ యొక్క సంకల్ప బలం చేత సుఖ జీవస్థితిని ఆ వర్తమానపు దేహంతో ఎరుగుచున్నది. 2 సంవిత్ యొక్క మిత్ర సంకల్ప బలం అంతగా లేకపోతేను అప్పుడు అతని సంవిత్ యొక్క శత్రు సంకల్పం అతనిపై ప్రభావం చూపునది అతని మరణానుభవమునకు కారణమవుతుంది. ఆ మిత్ర శత్రువుల సంకల్ప బలాలకు అతని సంకల్ప బలం తోడై ఆ సమయంలో అతని ధైర్య అధైర్య నమ్మక అపనమ్మకములు తోడై ఆ సమయంలో ఏది బలవత్తరమైతే అది ప్రభావం చూపుచున్నది. కవచం ధరించిన వాణిని శస్త్రప్రయోగం ఏమి చేయలేదు చూచావా, అట్లాగే సాత్విక భక్తి పెంపొందించుకున్న వాణిని తదితరుల దుష్ట సంకల్పాలు స్పృశించి కూడా ఏమి చేయగలవు. అట్లా కాకుండా ఆత్మస్వరూపంపై సాంసారిక దృష్టుల అభ్యాసం చేత అపనమ్మకం గల వానికి శత్రువుల దుష్ట అనగా హాని కలగాలనే ఉద్దేశంతో పుణ్యక్షేత్రములలో నిర్వర్తించిన ప్రార్థనలతో కూడిన సంకల్పం అధిక బలం కలిగినది. అది అట్లా బలవత్తరంగా ప్రభావం చూపుతుంది. ఇది ఇట్లా ఉండగా సంవిత్తి యొక్క దృఢమైన తీవ్రమైన అధ్యాసతో కూడిన సంకల్పం వృథా కాదు అనే సిద్ధాంతం అనుసరించి అతని బంధువులకు అతడు సలక్షణంగా జీవిస్తూ కనిపిస్తూనే ఆ బంధువులకు కంటికి కనిపించని శరీరంతో అతడు మరణానుభవం కూడా శత్రువు యొక్క ఆ ధ్యాసతో కూడిన దృఢ సంకల్పం కారణంగా పొందుతూ ఉంటాడు. ఈ విధంగా ఒకే కాలంలో జీవితము మరణంలో అనుభవం పొందడం కూడా జరగవచ్చు. ఇది ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. ఎందుకంటే ఈ జీవన్మరణాలతో కూడా కలిపి ఈ ముల్లోకాలలో ఏ విపరీతమైన విశేషమైనా సరే సంభవించడంలో ఆశ్చర్యపడవలసినదేమున్నది. స్వప్నంలోనూ భ్రమతో కూడిన సంకల్ప పట్టణంలోనూ ఏదీ సంభవించదు. ఊహలో ఏది ఎట్లాగైనా అవవచ్చు కదా. ఓ ప్రజ్ఞప్తి మహారాజా, నీవు ఒక విషయం గమనిస్తున్నావా? సంకల్ప స్వప్న నగరాలలో ఏ భ్రాంతి పొందబడుచున్నదో అంతకంటే ఎంతో ఎక్కువ భ్రాంతి ఈ జాగ్రత్త స్వప్నంలో అనుభవం అవుతోంది. ఇదేమీ చిన్నదైన భ్రాంతి కాదు. ప్రజ్ఞప్తి మహారాజు. స్వామి శ్రీ వశిష్ఠ మహర్షి, ధర్మ అధర్మములే దేహమునకు కారణం అవుతున్నాయని అంటూ ఉంటారు కదా. ధర్మ అధర్మాలు ఆకారరహితం కదా. ఈ జీవుడు చనిపోయిన తర్వాత నిరాకారములైన ధర్మాధర్మములు ఆ చనిపోయిన వాని యొక్క మరొక దేహమునకు కారణం ఎట్లా అవుచున్నాయి? అవి సాకార శరీరానికి కారణం అవుచున్నాయని అనటం ఎట్లా యుక్తియుక్తం? శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ మహాబుద్ధి ప్రజ్ఞప్తి మహారాజా, ఈ జగత్తంతా కూడా బ్రహ్మం యొక్క సంకల్ప నగరమే కదా. ఊహలో ఊహ కారణంగా జరగనిది ఏముంటుంది? అటువంటి బ్రహ్మం యొక్క ఇది ఇట్లుండుగాక అన్న సత్య సంకల్పమే ఈ మూర్తములైన అమూర్తములైన చమత్కారముల యొక్క పరస్పర సంబంధంను కూడా నియతి రూపంగా సంప్రాప్తిస్తుంది. అయినా అమూర్త రూపమగు ప్రేమ, కోపం, ఆవేశం మొదలని మూర్త రూపమగు దేహంలో ప్రస్ఫుటం అవుతూనే ఉన్నాయి కదా. సంకల్పపురంలో క్షణంలో ఎక్కడైనా ఏదైనా సంభవమే కదా. ఒకని స్వప్నంలో 10 మంది బంధువులే ఉంటారు, 11 మంది ఉండలేరు. ఒకనికి స్వప్నంలో 2 ఇళ్ళే ఉంటాయి, 5 ఇళ్ళు ఉండజాలవు అనే నిర్ణయమేమున్నది? అట్లాగే బ్రహ్మ కల్పన జగత్తులో ఏది ఎట్లయినా ఉండవచ్చు కదా. స్వప్నంలో ఒకే స్వప్న ద్రష్ట జీవ చైతన్యము లక్షల కొలది సైనికులను స్వప్నంలో చూస్తున్నప్పుడు లక్షల కొలది సైనికుల రూపంగా అవుతున్నది కదా. ఆ స్వప్న ద్రష్ట గాఢ నిద్ర సుషుప్తిలో ప్రకాశించగానే స్వప్నంలో కనిపించి ఉన్న ఆ లక్షల కొలది సైనికులంతా ఏమైనారు? ఆ ద్రష్ట యొక్క ఏకరూపమును పొందుతున్నారు కదా. అట్లాగే చిదాకాశ మాత్రం అనుభవ రూపం గల ఈ జగత్తు నందు కూడా అప్పుడు కలలో కనబడిన సేనయే ఈ జాగ్రత్తలో కనబడే సేన, లేక అక్కడ జాగ్రత్తలో కనబడిన సేనయే ఇప్పుడు ఈ కలలో కనిపిస్తోంది. అప్పటి అనుభవమే ఇప్పుడు సిద్ధిస్తోంది అని అనుకుంటున్నట్లు అప్పటి నా పుణ్యపాపాలు ఇప్పుడు ఇక్కడ ఇట్లా సిద్ధిస్తున్నాయి అనేది కల్పన కొనసాగుతున్నది. అటువంటి చిదాకాశ కల్పనామయ జగత్తులో
ఒకడు మరణించిన తర్వాత నా పుణ్య పాపకర్మలే నన్ను వెంటాడుచున్నాయని కల్పన కలిగి ఉండి వాటి సుఖదుఖానుభవములను పొందడం జరుగుతోంది. ఇది సుఖం, ఇది దుఃఖం అనే కల్పన ఉన్నంతకాలం కార్యకారణ వ్యవస్థ యొక్క కల్పన కూడా ఇలానే కొనసాగుతుంది. కాబట్టి ఓ రాజా, జాగ్రత్త రూప భ్రాంతి కూడా చిదాకాశ రూపం ప్రకాశమే అని గ్రహించు. ఇక సత్తు గాని అసత్తు గాని సదసత్తు గాని ఇక్కడ లేవు. ఎందుచేతనంటావా? ఎవరెవరికి ఏ పదార్థం ఏ ప్రకారంగా అనుభూతం అవుతుందో అదంతా కూడా ఆ ప్రకారంగా చిదాకాశమే వివర్తం పొందుచున్నదగుచున్నది. కాబట్టి ప్రబుద్ధుడగు తత్వదర్శి యొక్క దృష్టికి ఇక్కడ అసమంజసమైనదంటూ ఏదీ కనిపించదు. ఓ రాజా, నీవు కూడా తత్వదర్శివై ఇక్కడ ఏది ఎట్లా కనిపిస్తున్నా అదంతా కూడా చిదాకాశమే, అట్లు వివర్త రూపం పొందిన దానివలే నాకు అగుపిస్తుంది అని గ్రహించి ఉండు. ఒకడు పురాణాదులలో స్వర్గం మొదలైన లోకం గురించి పఠిస్తున్నాడనుకో. స్వర్గలోకం ఉన్నది. అక్కడ అత్యుత్తమ భోగ వస్తువులు, అమృతంతో నిండిన సరోవరములు, మధుర సువాసనతో కూడిన పుష్పములు, అత్యంత సుందరమైన వనములు, అప్సరసలు ఉంటారు. అక్కడంతా సుఖమే గాని దుఃఖం అనేదే ఉండదు. అయితే ఇక్కడ వ్రతములు, ధర్మములు, దానములు చేస్తే అవి నాకు లభిస్తాయి అని పురాణాలలో చెప్పినట్లు యజ్ఞ కార్యములు, దాన ధర్మములు మొదలైనవి చేస్తే అప్పుడు అతనికి ఆ స్వర్గలోకం అందులో శాస్త్రములచే చెప్పబడే సుఖమయ వస్తువులు తప్పక లభిస్తాయి. అవన్నీ అట్లాగే అనుభవం అవుతాయి. అట్లా కాకుండా ఇదంతా కూడా ఇక్కడ అక్కడ కూడా మిథ్యే కనుక అసమంజసమే అయి ఉన్నది అనే బుద్ధిని మరొకడు కలిగి ఉన్నాడనుకో. అప్పుడు ఇతనికి ఈ లోకంలో నిర్వర్తించే కర్మానుష్ఠానం, దేనిచే ఫలప్రదమగు సుఖస్వరూపాలకు స్వర్గాది లోకాలు, అచటగల భోగ్య వస్తువులు, ఈ వ్యవహారం అంతా కూడా సంకల్పపురం వల్ల అసమంజసమే అవుతోంది. ఈ దృశ్యం వాస్తవమైన ఈ ఘనీభూతమై ప్రతి జీవునికి కనిపిస్తున్న దృశ్యం స్వతహాగా వాస్తవమా? ఓ ప్రజ్ఞప్తి మహారాజా, ఈ జీవులు, ఈ భూములు ఇవన్నీ కూడా వాస్తవం కాదు, అవాస్తవం. అయితే దృశ్యం అనేది సంభవిస్తుంది. వాస్తవమే కానప్పుడు దృశ్యం ఎక్కడి నుండి సంభవిస్తుంది? దృశ్యమే స్వతహాగా లేనప్పుడు ఇక దానిలో సమంజసమైనదేమున్నది, అసమంజసమైనదేమున్నది? ప్రజ్ఞప్తి మహారాజు, ఈ దృశ్యం ఎదురుగా కనిపిస్తూ ఉంటే ఈ దృశ్యమే లేదు, ఇక ఇందులో సమంజసమైనది లేదు, అసమంజసమైనది లేదు అని మీరు సిద్ధాంతీకరిస్తున్నారు. అట్టి మీ సిద్ధాంతం ఎట్లా యుక్తియుక్తం? నేను శ్రీ వశిష్ఠ మహర్షి. ఓ ప్రజ్ఞప్త మహారాజా, ఈ దృశ్యమునకు ద్రష్టాకు నీవు సంవిత్ స్వరూపుడవి. సంవిత్ స్వరూపుడవు నీ యొక్క సంవిత్ స్వరూపమే నీకు దృశ్యంగా అనుభూతమవుతోంది. చిదాకాశమే దృశ్య జగత్ రూపంగా వివర్తం పొందుతోంది అని అంటే దాని అర్థం ఏమిటి? కేవలం సంవిత్ స్వరూపుడవు ద్రష్టయే స్వకీయమైన దృశ్య కల్పనచే దృశ్య రూపంగా వివర్తం పొందినవాడే ఈ దృశ్యంను తనకంటే వేరైన దానివలే కల్పనను ఆశ్రయించి ఈ దృశ్యమును పొందుచున్నాడని కదా. ఈ దృశ్యము లేదు అని నేను సిద్ధాంతీకరించడంలోని సార విషయం అదే. ద్రష్ట యొక్క కల్పనకు వేరుగా దృశ్యం అనుభవం అవదు. అతని కల్పనను అనుసరించి అతనికి దృశ్యం ఎట్లెట్లో అట్లట్లు అనుభూతమవుతుంది అని విశదీకరించడమే నా ఉద్దేశం. అందరికీ అనుభూతమవుచున్న స్వప్నంలోను, సంకల్ప నగరంలోను సమంజసమైనది లేదు, అసమంజసమైనది లేదు. అన్నీ సమంజసమే, అన్నీ అసమంజసమే అని ఒప్పుకుంటావు కదా. ఏ కల్పన న్యాయం స్వప్న సంకల్ప నగరాలలో వర్తిస్తుందో అదే కల్పనా న్యాయం స్వప్న జాగ్రత్త దృశ్యము లేక జాగ్రత్త స్వప్న దృశ్యం అనబడు ఈ వర్తమానంలో నీకు కనిపించే దృశ్యంలో కూడా వర్తిస్తుందని గ్రహించు. అనగా నీ యొక్క కల్పనను అనుసరించి దృశ్యం అనుభవం అవుతుంది. నీకు కల్పనే లేనప్పుడు దృశ్యమే లేదు. స్వర్గలోకాలు ఉంటాయి, అవి పుణ్యకార్యముల ద్వారా సంపాదించుకోవాలి అని నీవు కల్పనను ఆశ్రయిస్తే అప్పుడు పుణ్యకార్యంలో అవి నిర్వర్తించడం, తద్వారా స్వర్గలోకాలలో ఆయా సుఖాలు పొందడం ఇవన్నీ సంభవిస్తాయి. అనగా అవన్నీ సమంజసమే అనే రూపంలో ఈ దృశ్యాన్ని పొందుతావు. అట్లా కాకుండా ఇదంతా బ్రహ్మమే, పరలోకాలు బ్రహ్మమే సత్యం, నేను సర్వదా సర్వకల్పనలకు ఆవల మార్పు చేర్పులు లేని బ్రహ్మమే స్వరూపంగా కలిగి ఉన్నాను. ఈ జీవులు ఈ లోకములు బ్రహ్మమే స్వస్వరూపంగా గల నా కల్పన చేతనే ఏర్పడి కల్పన తొలగితే నా రూపమే అగుచున్నాయి అనే దృఢభావన కలిగి ఉన్నావనుకో అతనికి ఇక్కడ లేనివి స్వర్గంలో లభించేవి ఏమీ ఉండవు. అనగా అతనికి ఇహలోకము లేదు, పరలోకము లేదు. అతడు సర్వదా అంతటా ఆత్మకు అభిన్నమైనదిగానే పొందుచున్నాడు. కనుక ఓ రాజా, స్వప్నంలో లాగానే ఈ జగత్తులన్నీ కూడా బ్రహ్మస్వరూపమగు చైతన్యం యొక్క సంకల్పంలో అయి ఉన్నాయి. మరల చెప్పుచున్నాను, నీ సంకల్ప నగరంలో నీకు అసంభవం, అసమంజసమైనది ఏది ఉండనట్లే బ్రహ్మము యొక్క సంకల్ప నగరమే అయి ఉన్నట్టు ఈ జగత్తు యొక్క సమస్త పదార్థములందు కూడా అసంభవం, అసమంజసం అనేదేదీ లేదు. అట్లాగే స్వప్నంలో లాగానే
ఇక్కడ సంభవము సమంజసం అయినది కూడా ఏదీ లేదు. బ్రహ్మం యొక్క సంకల్పం నందు ఏ వస్తువు ఏ ప్రకారంగా కల్పించబడిందో అది ఆ ప్రకారంగానే అట్టి ఆకారము, లక్షణము, ధర్మములతో కూడియే ఆ స్వభావమున స్థితి నొంది ఉన్నదవుచున్నది. అట్టి ఆకార స్వభావ నియమములను అనుసరించే జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, చర్మము, నాలుక, ముక్కు ఆయా వస్తువులను ఆయా రూపాలుగా పొందుచు ఇది జగత్తు అని నీచే అనుభవరూపంగా పొందబడుచున్నాయి. అట్లాగే కర్మేంద్రియాల వ్యవహారం కూడా కొనసాగుతోంది. చైతన్యం యొక్క పూర్వకాలపు అనుభవ స్థితి ఉత్తర కాలంలో చైతన్యం యొక్క మరొక రీతి అయిన ప్రయత్నం చేతనే అన్యథా భావం పొందటం జరుగుతున్నది. బ్రహ్మమే హిరణ్య గర్భుని వేషం ధరిస్తోంది. ఆ హిరణ్య గర్భుని సంకల్పం చేతనే వస్తుధర్మాలు, లోకాలు, కర్మ ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయి. ఇది ప్రళయం వరకు ఇట్లాగే కొనసాగటం కూడా జరుగుతోంది. మరల ప్రళయానంతరం ఆ కల్పన యొక్క చైతన్యము ప్రయత్నమును అనుసరించి అన్యథా భావం పొందటం జరుగుతోంది. ప్రతి జీవునికి చైతన్యం నందు స్వప్నము, ఆ స్వప్నంలో స్వప్న నగరము, ఆ స్వప్న నగరంలో ప్రియ అప్రియ రూపాలు, పరస్పర సంబంధాలు, అనుభూతులు ఎట్లా ప్రాప్తిస్తున్నాయో అవన్నీ తొలగి మరునాటి స్వప్నంలో మరొక రీతిగా అవి పొందబడుచున్నాయో అట్లాగే బ్రహ్మం యొక్క సంకల్ప రూపమగు ఈ జగత్తులు, కల్పములు, కల్పాంతములు, ప్రళయములు, పునర్జగత్తులు మాయాపూర్వకంగా సంభవిస్తున్నాయి. అయితే వాస్తవానికి స్వయంగా బ్రహ్మమే అయి భాషిస్తున్నాయి. కాబట్టి 1 బ్రహ్మం యొక్క సంకల్ప నగరమే అయి ఉన్న ఈ జగత్తునందు సంభవించనిది అంటూ ఏదీ లేదు, అసమంజసంగా ఏదీ లేదు. 2 సంకల్పము సంకల్పకర్త రూపమే కదా, ఊహ ఊహించుకొనువాని స్వరూప స్వభావమే కదా, స్వప్నం స్వప్నద్రష్ట యొక్క స్వరూప చమత్కారమే కదా. అట్లాగే ఇదంతా బ్రహ్మ సంకల్ప రూపమే కనుక బ్రహ్మమే అయి ఉన్నది. సర్వం కల్విదం బ్రహ్మ, నీచే పొందబడుచున్నదంతా నీ స్వభావం యొక్క అంతర్గత విభాగమే అయి ఉన్నది. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి విరుద్ధ సంకల్పములు, విరుద్ధ కర్మఫలాలు అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాము. ఇక మనకి తర్వాతి అంశం 8 వ్యక్తిగత జగత్ బ్రహ్మాండ అనుభవాలు. శ్రీ ప్రజ్ఞప్తి మహారాజు: హే మహర్షి, ఎంతటి సుదినం మీ వాక్ ప్రవాహంచే నా అజ్ఞానాంధకారం అంతా పటపంచలు అవుతుంది. స్వామి, మరొక సందేహం ఇతఃపూర్వం అడిగినది మరొకసారి మీ ముందు ఉంచుతాను. ఆకాశంలో పూర్ణచంద్ర రూపుడను అయి ఉండేదను గాక అని 100 మంది ఆ ఫలప్రాప్తికై శాస్త్రీయంగా ప్రయత్నశీలురైనప్పుడు ఆకాశంలో 100 మంది చంద్రులు ఆవిర్భవిస్తున్నారా? లేదు కదా. ఆకాశంలో ఎప్పటికైనా ఒక పూర్ణచంద్రబింబమే ఉంటుంది కదా. అటువంటి అనేక మంది యొక్క ఒకే రీతి అయిన అభిష్టాలు ఒకేసారి ఎట్లా నెరవేరుతాయి అని ప్రశ్నించి ఉన్నాను. అప్పుడు కనిపించే చంద్రబింబం ఏమవుతుంది? నేను అనగా వశిష్ఠ మహర్షి వారు, ఒకేసారి అనేకులు పూర్ణచంద్రబింబ స్వరూపాలు కావాలని ఉపక్రమిస్తే అప్పుడు ఆకాశం నిండా పూర్ణచంద్రబింబాలు ఏర్పడతాయా అనే నీ ప్రశ్నకు సమాధానం విను. నీవు చెప్పిన ఏ 100 మంది అయితే మేము పూర్ణ చంద్రబింబ స్వరూపం కావాలి అనే ఉపాసనకు ఉపక్రమించారో ఆ ఫలం యొక్క ప్రాప్తి అనివార్యమే. కాబట్టి వారందరూ చంద్రబింబ స్వరూపులుగా ఒకే సమయంలో కూడా అవ్వవచ్చు. అయితే వారు ఈ ఆకాశంలో ఈ చంద్రబింబ స్వరూపులుగా అవరు. కనుక ఈ ఆకాశానికి ఈ చంద్రబింబానికి వచ్చే ప్రమాదమేదీ లేదు. ఎందుకంటే ఒకరు ఒక కలకంటూ ఉంటే అందులోకి రెండవ వాని స్వప్నం ప్రవేశించి ఆ కళలోని విశేషాలకు విఘ్నం కలిగించడం లేదు కదా. నీ ఊహలో నేను ప్రవేశించి అందులోని భవనాలను తొలగించి గుడిసెలు కట్టడం లేదు కదా. అసలు సంకల్పపురంలోని వీధులు, గృహాలు, సహజీవులు ఇవన్నీ ఆ సంకల్పంలో నిర్వర్తించే జీవులలో ఉన్నాయి కానీ మరెక్కడో లేవు. కాబట్టి నీవు చెప్పిన 100 మంది పూర్ణచంద్రోపాసకులు వారి వారి సంకల్ప సృష్టులలోని ఆకాశంలలో వేరువేరుగా పూర్ణచంద్ర స్వరూపులై వెలుగొందగలరు. ఏ ధ్యాత అయితే అనగా ఏ ధ్యానం చేయువాడు అయితే రాత్రిపూట వెలుగొందుచున్న ఆ ఈ చంద్రబింబంలో ఇప్పుడు నేను ప్రవేశిస్తున్నాను అనే ధ్యానంను పరిపూర్ణపరుచుకుంటాడో అతడు అట్లాగే ఆత్మజ్ఞాన సుఖరహితుడై ఈ చంద్రుని యందు ప్రవేశించగలడు. అట్లా కాకుండా నేను ఆకాశంలో చంద్రబింబంలో ప్రవేశించి ప్రత్యేక చంద్రబింబ సుఖం అనుభవిస్తాను అని తలచి ప్రయత్నిస్తే వారు అనంత సంఖ్యాకంగా ఉత్పత్తి కాగల భూమండలాలలో చంద్రబింబ రూపం ధరించగలరు. ఈ మనుజుడు ఏ స్వభావంతో ఏ రీతిగా దృఢ సంకల్పం కలిగి ఉన్నవాడై ధ్యానమును ఆశ్రయిస్తాడో ఆ స్వభావముని ఆ రీతిగానే అతని సంవిత్తు అనుభవిస్తూ ఉంటుంది. ఆ విధంగా వేరువేరు ధ్యాతలు వేరువేరుగా పూర్ణచంద్రమండల రూపాలను ధ్యానిస్తూ వేరువేరు చంద్రమండల రూపములను తమ తమ సంకల్ప జగత్తులలో పొందుచున్నట్లే ఒకే స్త్రీని గూర్చిన ధ్యానముచే
అనేక మంది తమ తమ సంకల్ప నిర్మిత జగత్తులలో వేరువేరుగా ధ్యానించడంచే ఆ స్త్రీని అనేకులు తమ సంకల్ప జగత్తులో పొందుతూ ఉండటం కూడా జరగగలదు. అదంతా వారి సంకల్పానుసారమే నిర్మించబడుచున్నదని గ్రహించు. ద్రష్ట యొక్క సాక్షి చైతన్యమే ప్రియత్వంచే ప్రియమైన రూపాదులుగా అయి ఆ రూపాదులన్నీ పొందుతోంది. అట్లాగే నేను ఈ గదిలోంచి బయటకు వెళ్లకుండానే సప్త దీపములకు చక్రవర్తి సింహాసనం అధిష్ఠించి సప్త ద్వీపవాసులను శాసించాలి అనే ధ్యానం గల ధాత తన ఉపాసన తీవ్రతచే ఆ గదిలోని స్వచిత్తాకాశంలో కల్పనా సిద్ధమయ్యున్న సప్త దీప సమన్వితమైన మహాసామ్రాజ్యాన్ని సుదీర్ఘంగా సంచారం చేస్తూ పరిపాలించగలడు. ఎందుకంటే అతని సాక్షి సంవిత్తి అతని ఉపాసన ప్రయోజన రూపం కూడా దాల్చుచున్నది కనుక. శ్రీ ప్రజ్ఞప్తి రాజు, మీరు చెప్పినట్లే గదిలోని సప్త దీపంలో సూర్య చంద్ర నక్షత్ర మండలాలతో కూడి సిద్ధించి ఉన్న మహాసామ్రాజ్యం అతనికి ఎలా లభ్యం అవ్వగలుగుతుంది? శ్రీ వశిష్ఠ మహర్షి, ఇందులో అంతగా ఆశ్చర్యపడవలసినదేమున్నది? మనకు దృశ్యరూపమే కనిపించే జగత్తంతా కూడా ఆద్యస్వరూపుడు సర్వజ్ఞుడగు బ్రహ్మదేవుని కల్పన మాత్రమే కదా. అనగా కల్పన మాత్రమే కదా. కల్పన అనేది అది హిరణ్య గర్భునిది అయినా లేక నీది నాది మరొకరిది అయినా కూడా కల్పన అనేది అది శూన్యరూపమే కదా, నిరాకారమే కదా. అట్టి ఊహ లేక కల్పనలో ఈ భౌతిక పదార్థాలన్నీ సమకూడినవి నామరూపాత్మకంగా ఉండటం లేదా? అప్పటిక ఉపాసకుల కల్పన జగత్తులో కల్పిత జగత్తులు ఏర్పడటంలో మనం అసమంజసం అని అనుకోవలసినదేమున్నది? జై శ్రీరామ్. ఈ విధంగా మనకు వ్యక్తిగత జగత్ బ్రహ్మాండ అనుభవాలు అనే అంశాన్ని గురించి వివరించడం చూసాము. ఏ విధంగా ప్రజ్ఞప్తి మహారాజు అడిగిన దానికి సమాధానంగా ఒకే చంద్రుని ఉపాసిస్తూ చంద్రబింబంగా ఉండాలనుకునే వారికి ఎలా నెరవేరుతాయి అనే అంశాలను తెలియజేయడం చూసాము. తర్వాతి అంశం 9, ఇహలోక కర్మలు పరలోక ఫలములు. శ్రీ వశిష్ఠ మహర్షి, ఓ ప్రజ్ఞప్తి మహారాజా, ఇక ఈ ప్రపంచంలో ఒకడు తనకు ప్రియమైన వారిని ఉద్దేశించి నిర్వర్తించే దానము లేక పితృదేవతలను ఉద్దేశించి చేసే శ్రాద్ధము మొదలైన ఊర్ధ్వదేహిక క్రియలు, తపస్సు, జపము, పూజ, దేవతా పూజలు ఇటువంటి అమూర్తములు అనగా నిరాకార క్రియాఫలములు ఎక్కడ దూరంగా ఉన్నవారి పట్ల, ఊర్ధ్వలోకాలలో ఉన్నవారి పట్ల ఎట్లా ఫలప్రదమవుతాయి అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పుచున్నాను విను. పరలోకంలో ఉన్న అమూర్తులు భౌతిక దేహం కలిగి ఉండనప్పటికీ మనోరూప సూక్ష్మదేహం కలిగి ఉంటారు. దానాదులచే చిహ్నతమైన బుద్ధి కలిగి ఉంటున్నారు. ప్రతి జీవుడు భౌతిక దేహం ప్రక్కకు పెట్టి అమూర్తంగానే స్వప్నంలో అనేక దృశ్యంలో అనుభవాలు పొందుతూనే ఉన్నాడు కదా. అట్లాగే చైతన్యం యొక్క ప్రభావం చేతనే మూర్తమగు దేహాదులతో చేసిన కర్మల ఫలములు దూర ప్రదేశాలలో నివసించే బంధువులు, అమూర్తమగు ఊర్ధ్వలోకాలలోని పితృదేవతలు పొందడం జరుగుతోంది. సర్వత్రా సర్వదా వేంచేసి ఉన్న చైతన్యం యొక్క ప్రభావం చేతనే ఒకడు తన ప్రియమైన వారి ఆనందము, సంక్షేమం కొరకై ఉద్దేశించి నిర్వర్తించిన శుభకర్మలు ఆ దూరంగా ఉన్న వారి పట్ల ఫలప్రదం అవుతున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం నీవు గమనించు. మనస్సు చేతనే జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి. మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కలయికే ఈ శరీరము. మనస్సు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల ద్వారా ఏదేదైతే ఎవరెవరిచే భావన యొక్క పుష్టిచే పొందబడుచున్నదో అదియే వారికి జగత్తు అను శాస్త్రీయ నామమే ప్రసిద్ధమై ఉంటుంది. అంతేగాని జగత్తు అనగా ఈ ఆకాశము, భూమి, గ్రామము, పట్టణము, ఇల్లు, వాకిలి, దేశము, కొండలు, గృహాలు కాదు. మనస్సు చేత, జ్ఞానేంద్రియముల చేత చిన్మాత్రమునకు వేదనం, ఆవేదనం, తెలియటం, తెలియకపోవటం, ఆకార రూపము భ్రాంతి కలుగుతుంది. అట్టి భ్రాంతియే విషయ ప్రాప్తి కొరకై తన కల్పనా రూప జగత్తునందు సుదీర్ఘంగా సంచరిస్తూ అనేక దేహములు పొందటం, త్యజించటం చేస్తోంది. అనగా ఆ చిన్మాత్రము కేవల చిత్స్వరూపమే అయి ఉండి కూడా మనస్సుతో కూడిన కర్మేంద్రియములను స్వరూపంగా దర్శిస్తూ చలన అచలన భావములన్నీ పెంపొందించుకొని పొందుచున్నది. ఈ విధంగా ప్రతి ద్రష్ట వాస్తవానికి కేవల నిర్మల చిత్స్వరూపుడే అయి ఉన్నాడు. ప్రతి ఒక్కరి స్వస్థానము లేక జన్మస్థానము చిదాకాశమే అయి ఉన్నది. మనస్సు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ జనితమైన ఈ భ్రమ శమించిందా? ఇక ఆ ఉపాసకుడు ఆత్మని సర్వత్రా ఉపాసించువాడు శాంతము నిర్మలమగు ఆత్మగానే శేషించుచున్నవాడవుచున్నాడు. ఇక శాస్త్రజ్ఞులు ఈ లోకమున అనుష్ఠింపబడిన దానములు, ధర్మములు, మంత్రములు మొదలైనవి చిత్ ప్రతిభాస రూపుడే అగు దూరంగా ఉన్నట్టి లేక పరలోకంలో ఉన్నట్టి మరొక జీవునికి సత్ఫల రూపంలో ప్రతిఫలిస్తాయి అని శాస్త్రపూర్వకంగా చెప్పుచున్నప్పుడు అవి సంకల్ప రూపంగా నిరాకారమే కాబట్టి సాకార ఫలములను ప్రసాదించవు అని వాదించవలసిన పనేమిటి? అనుభవజ్ఞుల జ్ఞానులు చెప్పే శాస్త్ర మర్యాదను అనుసరించి
అవి ఎట్లా సత్ఫలాలను ఇవ్వగలవని గ్రహించే ఉండు. కల్పనామయమే అయి ఉన్నట్టి ఈ ప్రపంచమునకు ఆధారమగు చిన్మాత్రమే సంకల్ప ప్రతిభాస చేత దాన వ్రత తపస్సు పూజల భోగైశ్వర ఫలరూపంగా ఆయా ఉద్దేశించబడిన జీవులకు బాధ నివారణారూపంగాను దారిద్ర్యాలను తొలగించే విధంగాను ఇహ పరలోకాలలో ప్రయాణించగలవు అను దానికి విరుద్ధమేమున్నది చెప్పు. మనోశక్తి భౌతిక శక్తి కంటే సూక్ష్మం, విస్తారం కదా. ఓ రాజా, ఈ విధంగా నీవు అడిగిన దానికి సమాధానపూర్వకంగా 2 విషయాలు క్రోడీకరించి మరలా చెప్పుచున్నాను. 1. ఈ జగత్తంతా నిరాకారం. 2. ఇది చైతన్యం యొక్క కల్పనా స్వరూపం. ప్రజ్ఞప్తి మహారాజు: మహాత్మా, చైతన్యం మొట్టమొదట దేహరహితము నిరాకారం కదా. అట్టి దేహరహితము చైతన్యముచే సృష్టాది అందు ఇక దేహ కల్పన అంతా ఎట్లా భాషిస్తోంది? వెలుతురులో వస్తువు ఉంటేనే చూడగలం కానీ వస్తువు లేనప్పుడు వెలుతురు చూడలేం కదా. అట్లాగే చైతన్యం దేహం ఉన్నప్పుడే అభివ్యక్తం అవుతోంది. దేహం లేని చోట చైతన్యం అభివ్యక్తం కావటం లేదు కదా. ఎందుచేత? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రాజా, దేహం అనే శబ్దానికి ఏ జడమైన వస్తువు రూపంగా నీకు అర్థం గ్రహిస్తున్నావో అట్టి దాని విషయంలో తత్వజ్ఞానానికి అట్టి అర్థం కనబడటం లేదు. జ్ఞాని దృష్టిలో అంతా బ్రహ్మమే అయి ఉన్నది. ఏది బ్రహ్మం అనే శబ్దానికి అర్థమై ఉన్నదో అదియే దేహము అనే శబ్దానికి కూడా అర్థమై ఉన్నది. జలం, నీళ్లు ఈ రెండింటికి ఒకే అర్థం ఉన్నట్లుగా బ్రహ్మం, దేహం అను 2 శబ్దములకు అర్థం ఒక్కటే. ఇక నీ దృష్టికి వద్దాం. స్వప్నంలో కనిపించిన దేహం స్వప్నరూపమే కదా. అట్లాగే ఈ దేహమును నీవు చూస్తున్నావో అది చిద్బ్రహ్మమే అయి ఉన్నది. నాయన, స్వప్నం అని నేను అన్నప్పుడు నీకు దృష్టాంతం కొరకు సర్వజనుల పరిభాషగా ఈ శబ్దాన్ని ఉపయోగిస్తున్నాను. అంతేగాని వాస్తవానికి ఆ స్వప్నం కాదు, మరి బ్రహ్మమే అయి ఉన్నది. స్వప్నం నీకు అనుభూతమవుతున్న విషయం కనుక దానిచే నీకు బోధ నిర్వర్తిస్తున్నాను. వాస్తవానికి స్వప్నము సృష్టికి సాదృశ్యం లేదు. ఎందుకంటే స్వప్నంలో స్వప్నం వేరు, స్వప్నద్రష్ట వేరు అని అనిపిస్తోంది కదా. జగత్తులో సృష్టి ద్రష్ట కూడా చిద్రూపంగానే అనగా జ్ఞాని దృష్టి స్వకీయ ఆత్మస్వరూపంగానే భాషిస్తుంది. అందుకే సాదృశ్యం లేదు అని అంటున్నాను. ఎప్పుడైతే అంతా కూడా కేవల బ్రహ్మమే అయి ఉన్నదో అప్పటికి అచ్చట దేహం ఎక్కడ? స్వప్న పదార్థం లేవనికి స్వప్న బుద్ధి ఎక్కడిది? స్వప్నం అనే మిథ్యారూప భ్రమచే జ్ఞాని అజ్ఞానికి బోధిస్తున్నాడు. అంతకు మించి వాస్తవానికి బ్రహ్మానికి వేరుగా స్వప్నం లేదు. బ్రహ్మపదంలో ఈ జగత్తు లేదు, స్వప్నం లేదు, సుషుప్తి లేదు, మరింకొకటి ఏదీ లేదు. బ్రహ్మమే అన్నిటా అంతటా తానై ఉన్నది. అనిర్వచనీయము, చిదాకాశ మాత్రము, మౌన రూపము, విరాట్టు, చిత్తాకాశము, అహంకారం అనే 3 లయించగా కూడా శేషించున్నది తురీయం అనే పేరుతో చెప్పబడేది ఓంకారం యొక్క లక్ష్యార్థము. పరమ పురుషార్థము బ్రహ్మమే ఇట్లు జగత్ రూపంగా భాషిస్తుంది. ఈ జగత్తు నీవు భాషిస్తున్నదని అనుకుంటున్నావో అది అనగా నీకు కనబడుతుందని అనుకుంటున్నావో అది వాస్తవానికి భాషించకే ఉన్నది. జాగ్రత్త స్వప్నాదులు వాస్తవానికి లేవు. అతి నిర్మలమగు బ్రహ్మం మాత్రమే కలదు. శ్రీ ప్రజ్ఞప్తి మహారాజు: మహర్షి, అసలు ఈ దృశ్యంగా భాషించేదంతా ఎందులో భాషిస్తోంది? శ్రీ వశిష్ఠ మహర్షి: నీ యొక్క బుద్ధి వృత్తి నీ నేత్రేంద్రియం ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంకు వెళ్ళుచున్నదనుకో. బుద్ధి వృత్తి అది నేత్రేంద్రియము. దాని నుండి ఒక దృశ్య విషయం నుండి మళ్ళీ మరొక విషయం వైపుగా వెళ్ళుచుండడం. అయితే ఈ 2 దృశ్యాల మధ్య గల చైతన్యం యొక్క నిర్విశేష స్వరూపం. ఆ 2 దృశ్యముల మధ్యగా గల చైతన్యం యొక్క నిర్విశేష స్వరూపం ఏదైతే కలదో అద్దాని చేతనే అద్దాని యందే పరిపూర్ణమై ఈ ద్వైత రూపముగు జగత్తంతా కూడా వెలుచున్నది. అజ్ఞానికి అతని దృష్టి యందు ఈ జగత్తును స్వప్నంతో సాదృశ్యంగా చేసి బోధింపబడుతోంది. జ్ఞాని యొక్క దృష్టిలో ఈ అద్వైత శుభాశుభ రూపముగు ఈ స్వప్న జాగ్రత్త జగత్తులు చిన్మయ రూపాలే. కాబట్టి అజ్ఞానికి ఇదంతా మాయే అని బోధిస్తున్నప్పటికీ జ్ఞానికి బోధించేటప్పుడు ఈ సమస్తం మృణ్మయం కాదు, చిన్మాత్ర ఆకాశమునకు సాదృశ్యమైనదే అని బోధించబడుతోంది. శూన్యం, పదార్థ ప్రాప్తి, పదార్థముల భావన, పదార్థముల ప్రకాశం, పదార్థముల అభావం లేక అప్రకాశం అంతా కూడా పరమచిదాకాశమే అయి ఉన్నది. పూర్ణమగు పరబ్రహ్మం నుండి పూర్ణమగు ఈ జగత్తు ప్రసరించుచున్నది. ఈ జగత్తు పరిపూర్ణ పరబ్రహ్మంగాని స్థితి నొంది ఉన్నది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. వాస్తవానికి బ్రహ్మం బ్రహ్మంగానే ఉన్నది కానీ దానియందు జగత్తు అనబడేదేది భాషించడమే లేదు, భాషించకయూ లేదు. శిల యొక్క ఘనీభూతమగు మధ్య భాగం వలె ఇదంతా కూడా చిద్ఘనమే అయి ఉన్నది.
ఈ జగత్తు చైతన్యం యొక్క స్ఫురణ మాత్రమే కదా. అందుచేత ఇదంతా కూడా నిరాకారమగు చిదాకాశ రూపమే అయి వెలుగుచున్నది. అంతేకాదు ఎచ్చటెచ్చట చిన్మాత్రం ఉంటుందో అచ్చటచ్చట దాని చమత్కారమగు స్ఫురణ రూప జగత్తు ఉండనే ఉంటుంది. చిదాకాశము సర్వత్రా ఉన్నది. ఆ చిదాకాశమే సర్వ జగత్ రూపంగా వర్తిస్తోంది. ఇది జగత్తు అని చెప్పబడుచున్నప్పటికీ ఇదంతా కూడా సర్వదా నిర్వికారమగు బ్రహ్మమే అయి ఉన్నది. ఓ రాజా, పరమ పురుషార్థమైనట్టి మోక్షం పట్ల మాత్రం ఇచ్చగల శ్రోతలకు ఏదో యుక్తితో బ్రహ్మమును విశదీకరించడానికి ఇది జగత్తు, ఇది స్వప్నము, ఇది బ్రహ్మం అని మొట్టమొదట చెప్పుచున్నాం. జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మమే కాబట్టి జగత్తు లేదు, బ్రహ్మమే ఉన్నది అని అతి త్వరగా బోధించడానికి మేము ఉత్సాహవంతులం అవుతున్నాం. యుక్తితో ఆగిపోకూడదు. అనుభవమే అన్నింటికీ ప్రమాణం. అందుచేత నా అనుభవాన్ని అనుసరించి ఈ జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మమే. సర్వం కల్విదం బ్రహ్మ. నేను బ్రహ్మమే స్వరూపంగా కలవాడును. అహం బ్రహ్మాస్మి. ఈ జగత్తంతా నా రూపమే. సోహమస్మి. నీవు నా స్వరూపమగు బ్రహ్మమే అయి ఉన్నావు. త్వమేవమహం. జగత్తుకు అతీతమైన నేను అనగా పరమాత్మ, జగత్తులోని నేను జీవాత్మ, జగత్ సంబంధమైన నాది అహంకారము, జీవాత్మ యొక్క ఇంద్రియాలు ఉపకరణాలు, ఈ జీవాత్మ యొక్క త్వం ప్రత్యయం, ఇంద్రియ విషయాలు, దృశ్య జగత్తు ఇవన్నీ కూడా సదా సర్వదా ఏకైక స్వస్వరూప బ్రహ్మమే అయి ఉన్నాయి. జగత్తుకు అతీతమైన నేను, జగత్తులోని నేను, జగత్ సంబంధమైన నాది, జీవాత్మ యొక్క ఇంద్రియాలు, ఈ జీవాత్మ యొక్క త్వం ప్రత్యయం ఇవన్నీ కూడా సదా సర్వదా ఏకైక స్వస్వరూప బ్రహ్మమే అయి ఉన్నాయి. ఈ జగత్తు యథాతథంగా చైతన్యం యొక్క సంకల్ప నగరాకాశం కలిగి ఉన్నదే నిర్వికారమై సర్వదా బ్రహ్మమునకు అభిన్నమై వెలుగొందుచున్నది. ఈ జగత్తే కాదు, స్వప్న జగత్తు కూడా అంతే. అదంతా కూడా బ్రహ్మమే. ఇప్పటి ఈ జగత్తే కాదు, ప్రతి జీవునికి కనిపించే భూత వర్తమాన భవిష్యత్ జాగ్రత్త స్వప్న జగత్తులు, వాటి యొక్క ద్రష్టలు ఇవన్నీ కూడా సర్వదా బ్రహ్మమే అయి ఉన్నాయి. ఎవరైనా ఎక్కడైనా మరింకేదైనా జగత్తుగా దర్శిస్తుంటే వారు బ్రహ్మమునే అట్లట్లుగా దర్శిస్తున్నారు అని గ్రహించిన వాడివై ఉండు. ప్రజ్ఞప్తి మహారాజు: మహర్షి, మరి ఈ జగత్తును అధిగమించి బ్రహ్మమును పొందటం ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రాజా, ఎవరు ఏ భావనతో ఎట్లు దర్శిస్తే అది వారికి అట్లే బ్రహ్మమే సర్వదా అనుభవం అవుతుంది. లోకాచారులు గాని శిష్టాచారులు గాని శాస్త్రములందు ఏది చెప్పబడుచున్నదో, వేదాలలో ఏది సిద్ధాంతీకరించబడుతోందో అది అట్లే వారికి స్వకీయ భావనానుసారమే సత్యమైన దగుచున్నాయి. సత్యమగు బ్రహ్మం గురించిన అద్వైత సిద్ధాంతం కావచ్చు, ద్వైతం గురించిన సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ ఏవి? సత్యమగు బ్రహ్మం గురించిన అద్వైత సిద్ధాంతం కావచ్చు, ద్వైతం గురించిన సిద్ధాంతం కావచ్చు, ఇవన్నీ ఏవి త్యజించబడవు. అనగా ఈ జగత్తు ఇతఃపూర్వం ఇట్లాగే ఉన్నది, ఇప్పుడు మరొకప్పుడు కూడా ఇట్లాగే ఉండటం జరుగుతోంది. అయితే నీ దృష్టి పవిత్రమైనప్పుడు ఇది జగత్తుగా కాకుండా బ్రహ్మంగానే అగుపిస్తుంది. అనగా జ్ఞానప్రాప్తికి పూర్వం అబ్రహ్మపరంగా కనిపించిన జగత్తు చర్మ సాక్షాత్కార వృత్తి రూపమగు ఆత్మజ్ఞానమునందు లయించగా ఈ జగత్తే బ్రహ్మం అని అనుభూతం అవుతుంది. కనుక ఈ జగత్తులోని ఏది త్యజించాలి, ఈ జగత్తును ఎట్లా జయించాలనే ప్రశ్న అసంగతమైనదే కదా. నీ దృష్టిని పవిత్రము, సూక్ష్మము, విస్తారము, సమున్నతము చేసుకున్నవాడివే ఇదంతా బ్రహ్మమే అనేది గమనిస్తూ, దర్శిస్తూ ఆస్వాదించు. దృష్టిం జ్ఞానమయం కృత్వాత్ పశ్యత్ బ్రహ్మమయం జగత్. ఇంతకు మించి నేను బోధించగల ఉత్కృష్టమైనదేదీ లేదు. దేహమే బ్రహ్మము, బ్రహ్మమే ఈ దేహము అను నా వాక్యము యొక్క పరమార్థమును గ్రహించి జీవన్ముక్తుడై ద్రష్ట దృశ్యములను అనగా నీకు కనబడే ఈ దృశ్యములను భ్రమభావం నుండి బ్రహ్మభావమునకు తరలించు. ఈ కనబడే జీవుడు, దృశ్యము, జీవన్ముక్తి మొదలైన సమస్త జగత్తు బ్రహ్మమే. నేను చెప్పిన ఈ న్యాయం పరమ పురుషోద్ధోపాయం అయి ఉన్నది కనుక గ్రహించుటకు యోగ్యం అయి ఉన్నది. ఈ దృశ్యం దృశ్యంగా కనిపించటం అనేది అపరిజ్ఞాత యొక్క దృష్టి మాత్రమే. అపరిజ్ఞాతాత్మ మాత్ర రూపమగు ఈ జగత్తు అనే మహావృక్షంలో పరిజ్ఞాతాత్మకమగు చిదాకాశమునకు వేరుగా ఒక అణువు కూడా లేదు. పరిజ్ఞాత చిదాకాశమంతా నేను అయి ఉన్నాను. నేనుగా ఉన్నది సర్వదా ఆ పరిజ్ఞాత చిదాకాశమే. అపరిజ్ఞాత ఉన్నది కూడా పరిజ్ఞాత చిదాకాశమే. అపరిజ్ఞాతంగా ఉన్నది కూడా పరిజ్ఞాత చిదాకాశమే. ఈ మూడు లోకములు, ఈ బంధ మోక్షములు ఇవన్నీ నేను అయి ఉన్నాను. యథారీతిగా స్థితి కలిగి ఉన్న ఈ దృశ్యమంతా కూడా జ్ఞానం అనే వెలుగు ప్రసరించగానే పరిపూర్ణంగా లయించిపోతుంది. చీకట్లో పిశాచాకారంగా కనిపించిన మూడుబారిన చెట్టు యొక్క పిశాచాకారం వెలుతురు పడగానే ఏమవుతోంది? వెలుతురులో ఆ చెట్టు పట్ల ఏర్పడిన పిశాచ దృష్టి క్షణంలో తొలగిపోతుంది కదా. ఇది జగత్తు, ఇది దేహము, ఇది దృశ్యము మొదలుగా గల వ్యవహారం అంతా కూడా ఆ విధంగానే జ్ఞానం నందు లయించిపోతుంది. అట్టి జ్ఞానికి ఇకపై
దాని దృశ్య రూపమంతా నశించిపోగా అప్పుడు వాకుకు అగమ్యమైనట్టి దృక్మాత్రమైన చిద్ఘనాత్మగా అనుభూతమవుతుంది. ఓ మహారాజా, వేదముల చేత, శాస్త్రముల చేత, జీవన్ముక్తుల చేత ఏ దృష్టిచే ఇదంతా బ్రహ్మమే అని ఎలుగెత్తి చాటబడుచున్నదో అట్టి దృష్టిని సముపార్జించుకొని ఆ వాక్యమును స్వానుభవం చేసుకోవటమే నీ పరమావధి అగుగాక. అదే పరమ పురుషార్థమగు మోక్షము. అది ఇప్పుడే ఇక్కడే సముపార్జించుకో. ప్రజ్ఞప్తి మహారాజు: స్వామి, సర్వము బ్రహ్మము అనే జీవన్ముక్తుల మోక్షరూప దృష్టిని నేను సముపార్జించుకోవటం ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి: ఇతరములైన పదార్థ దేహ భౌతిక దృష్టిలన్నీ త్యజించి బ్రహ్మముని చిరకాలం భావించు. నాకు కనబడే ఇష్ట అయిష్ట జనుల రూపం బ్రహ్మమే అని మననం చేస్తూ ఉండు. చిరకాల భావనచే బ్రహ్మం ఎవరికైనా ఎక్కడైనా తప్పక అనుభూతం కాగలదు. అసత్యం అభ్యాసవశం చేత సత్యంగా అనుభూతమవుతుంటే ఇక సత్యం సత్యంగా ఎందుకు అభ్యాసవశం చేత అనుభూతం కాకుండా ఉంటుంది? కనుక లౌకికమైన పదార్థాలు కూడా అనన్య భావనచే సదాశివ బ్రహ్మంగా తప్పక దర్శించబడగలవు. ఎందుకంటే లౌకికత్వం అసత్యం, బ్రహ్మం సత్యం అయి ఉన్నది కదా. ఆ రెండింటి భేదం అంత మాత్రమే. సాధనా ప్రయత్నం తత్ఫలానుభవాలలో ఆ రెండింటికి ఏమాత్రం భేదం లేదు. ఎవడు ఏది సత్యం అనుకుంటే అది అతనికి సత్యంగా అనుభవం అవుతోంది. నీవు మాత్రం బ్రహ్మం సత్యం జగన్మిథ్యాను సారవాక్యమును గ్రహించి అభ్యసించు. ఓ మహాబుద్ధి మహాత్మ. ప్రజ్ఞప్తి మహారాజా, ఈ ప్రకారంగా నీ మహాప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఈ సమాధానాలు సుదీర్ఘ విచార ఫల నిర్ణయాలై ఉన్నాయి. నేను చెప్పిన మార్గంలో అంతా బ్రహ్మమే అను అభ్యాసంచే నీవు శారీరక మానసిక వ్యధారహితుడవు కాగలవు. ఏ దృశ్య వ్యసనము లేక సర్వోత్కృష్టుడవు అవుతావు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఇహలోక కర్మలు, పరలోక ఫలములు అవి ఏ విధంగా ప్రాప్తిస్తాయి, ఎలా ఉంటాయి అనే అంశాన్ని గురించి తెలియజేయడం అనేది చూసాము. మనం ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్. బ్రహ్మ